గ్యాస్ కొరతతో కట్టెల పొయ్యిలపై ఆధారపడాల్సి వస్తుంది. సంగారెడ్డిలో పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పశ్చిమాసియాలో ఏర్పడినటువంటి యుద్ధం కారణంగా ముఖ్యంగా ఇండియాలో కమర్షియల్ సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. గత 3-4 రోజులుగా ఉన్నటువంటి ఈ కొరత రోజు రోజుకు మరింత తీవ్రతరం అవుతుంది. ముఖ్యంగా ఈ కొరత వల్ల హోటల్ రంగం పైన చాలా తీవ్రంగా ప్రభావం చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కమర్షియల్ సిలిండర్లు బుక్ చేసినా కూడా ఎక్కడ దొరకనటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా హోటళ్లలో కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసుకొని వంటలు చేస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. ఎందుకంటే రోజు వందల సంఖ్యలో ఇక్కడ వంటలు ఏదైతే వచ్చేటువంటి వినియోగదారులకు ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నీ చేయడంలో గ్యాస్ కొరత కారణంగా చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఒక హోటల్లో చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు నిన్న కూడా అన్ని సిలిండర్ల మీద చేసినటువంటి వంట ఈరోజు కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసుకొని చేస్తున్నటువంటి పరిస్థితి. జిల్లా కేంద్రంలో వందలాది హోటళ్లు ఉన్నాయి. వాటి అన్నింటిలో కూడా చాలా మటుకు సిలిండర్ల కొరత కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అందుబాటులో లేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఈ రంగంలో చూడలేదని చెప్పి హోటల్ యజమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా కొన్ని వంటకాలం కూడా తగ్గించినటువంటి ఆ పరిస్థితులు అయితే ఇక్కడ మనం చూడొచ్చు. దాదాపుగా 1900 రూపాయలకు కమర్షియల్ సిలిండర్ విక్రయిస్తుంటారు. ఇక్కడ బ్లాక్ లో కూడా ఎక్కడ కూడా ఆ సిలిండర్లు దొరకని పరిస్థితి. ఎక్కడైతే నిల్వ ఉన్న వాటిని పొదుపుగా వాడుకుంటూ వాళ్ళు హోటల్లో రన్ చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా మటుకు కూడా ఈ హోటల్ నిర్వాహకుల పైన కూడా ఇది ఒక రకంగా భారంగా మారింది. ఎందుకంటే కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఆ కట్టెలు కూడా తీసుకురావడం కూడా వాళ్ళకు ఇబ్బందికరంగా మారింది. నిన్న మొన్నటి వరకు కిలో 5-6 రూపాయలు ఉన్నటువంటి కట్టెలు ఈ రోజు 10 రూపాయల వరకు పలుకుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే వంటల్లో ఏర్పడినటువంటి ఇబ్బంది కారణంగా ఎక్కువసేపు ఉడికించేటువంటి ఆహార పదార్థాలైన మటన్, అదేవిధంగా నాటుకోడికి సంబంధించిన బిర్యానీ కావచ్చు, అదేవిధంగా వాటి స్టార్టర్స్ కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. కేవలం తక్కువ వేడితో తక్కువ మంటతో ఉడికించే పదార్థాలను మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈ కారణంగా దాదాపుగా ఇది హోటల్ రంగం పైన ఈ సిలిండర్ల కొరత తీవ్రంగా వేధిస్తుందని చెప్పవచ్చు. ఈ ఏదైతే సిలిండర్ల కొరత వల్ల ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏంటనే విషయంతో మనతో మాట్లాడేందుకు ఇక్కడ హోటల్ నిర్వాహకున్నారు. సార్ చెప్పండి, ఏదైతే సిలిండర్లు దొరకనటువంటి పరిస్థితుల్లో మీరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? సిలిండర్లు లేక ఈ ఇబ్బంది 2 రోజుల నుంచి అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కట్టెల పొయ్యి పెట్టి ఇప్పటి వరకు ఇటువంటి పరిస్థితి రాలేదు. ఎవరు రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. సిలిండర్లు ఎప్పుడు వస్తే కూడా తెలియదు. ఎలా ఉంటుంది ముందు ఎలా ఉంటుంది కూడా అర్థం కావట్లేదు. సెల్లార్లో వంట చేయడం జరుగుతుంది. సెల్లార్లో వంట చేసినప్పుడు కొంత పొగ ఎక్కువగా రావడం జరుగుతుంది. దానివల్ల అటు హోటల్ యజమానులు కావచ్చు, హోటల్ నిర్వాహకులు కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల ఉండే దుకాణదారులు కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రత్యామ్నాయంగా తమకు ఏదైనా ఏర్పాట్లు చేయాలి, లేదంటే ఏదైనా కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి ఆ కొరతను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితి ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఎప్పటిలోగా ఈ సంక్షోభం ముగింపు పలుకుతుందో కూడా తమకు సమాచారం లేదు. దాంతో మరిన్ని ఇబ్బందులు ఇక్కట్లయితే పడుతున్నామని చెప్పి హోటల్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ నారాజు, పరశురాం, ABN ఆంధ్రజ్యోతి, సంగారెడ్డి.